సో ఇది మన లోకనాథం సార్కి అండ్ నాకు జరిగిన స్టోరీ అన్నమాట ఇది. 3 సార్లు ఫెయిల్ అయిపోయినాను సార్ డైరెక్షన్ బిజినెస్ లో. టీంలు అన్ని కట్టాను, మళ్ళీ కూలిపోయినాయి, మళ్ళీ కట్టాను, మళ్ళీ వెళ్ళిపోయినారు, మళ్ళీ కట్టారు, మళ్ళీ వెళ్ళిపోయినారు. అలా 3 సార్లు జీరో అయిపోయిన 3 కంపెనీలలో. నాకు ఏదైతే ఇన్కమ్ వచ్చిందో ఆ ఇన్కమ్ జీరో అయిపోయింది అని అని నాతో చెప్పిన తర్వాత, సో ఇంకొకసారి మన ఏడబ్ల్యూపీఎల్ ప్రయత్నం చేద్దాం సార్, ఖచ్చితంగా 100% మన డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో ఏడబ్ల్యూపీలో మనం సక్సెస్ అవుతాము 100% అనే ఒక విశ్వాసంతో సార్ని ముందుకు పుష్ చేయడం జరిగింది. సో ఈ రోజు ఆ లోకనాథం సారే ఒక బెస్ట్ స్టోరీగా అవ్వబోతుంది అనమాట. మేబీ కమింగ్ డేస్ మొత్తం జరిగిపోతుంది. ఏంటి ఆ బెస్ట్ స్టోరీ అనేది ఒకసారి మనం డీటెయిల్ గా తెలుసుకుందాం. సో ఏంటి ఆ బెస్ట్ స్టోరీ అంటే, ఎగ్జాంపుల్ ఇక్కడ మనం పేరు రాసాం అనమాట. సో కానీ ఇక్కడ పేరు రాసినా కూడా సరే మీరు దాన్ని పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ రాజు అనే ప్లేస్ లో లోకనాథం సార్ అనమాట. లోకనాథం సారు, దేవరాజ్ సారు, ఎవరెవరైతే టీమ్ లీడర్ ఉన్నారో వాళ్ళ పేరు పెట్టుకోండి ఇక్కడ. ఓకేనా, వాళ్ళ పేరు పెట్టుకోండి. నేనైతే లోకనాథ్ సార్ పెట్టుకున్నాను అనమాట, రాజుని అని పెట్టుకున్నా. చలో, లోకనాథన్ రాజుని అనుకుందాం. సో 34 సంవత్సరాలు అనమాట ఈ వ్యక్తికి. 34 ఇయర్స్ ఏజ్ ఉంటది. ఇతనికి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది. ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారనమాట. అతను ఒక ప్రొఫైల్ బ్యాక్గ్రౌండ్ అనమాట. అండ్ 2 సంవత్సరాల నుంచి డైరెక్షన్ బిజినెస్ చేస్తున్నారు అనమాట. నెలకు వచ్చేసరికి 8,000 రూపాయలు ఇన్కమ్ తీసుకుంటున్నారు యావరేజ్ గా. కానీ యాక్చువల్ గా తన యొక్క టార్గెట్ ఏంటంటే 50,000 రూపాయలు సంపాదించాలి. 50,000 రూపాయలు సంపాదించాలని చాలా గట్టిగా కష్టపడుతున్నారు, కానీ నెలకు 8,000 రూపాయలు మాత్రం ఇన్కమ్ అనేది వస్తా ఉంది. సో ఆ 50,000 టార్గెట్ పెట్టుకున్న వ్యక్తికి 8,000 వచ్చేటప్పుడు తన ఫీలింగ్ ఎలా ఉంటది? ఖచ్చితంగా అతను ఓడిపోయిన ఫీలింగ్ వస్తా ఉంది. చాలా సిగ్గుగా అనిపిస్తా ఉంది. ఈఎంఐలు బ్రేక్ అయిపోతున్నాయి. అండ్ ఫ్యామిలీలో ప్రెషర్ పెరిగిపోయింది రోజు రోజుకి. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీ దగ్గర నుంచి కానీ, సొసైటీ దగ్గర నుంచి కానీ, రోజు రోజుకి తన మీద తనకే నమ్మకం పోతా ఉంది. అరే, నేను చేసిన బిజినెస్ కరెక్ట్ అయినా, నేను తీసుకున్న కంపెనీ కరెక్ట్ అయినా, నేను చేసే బిజినెస్ ప్రొడక్ట్ కరెక్ట్ అయినా, భయం అవుతుంది లోపల. ఎక్కడ నేను ఓడిపోతున్నాను అని చెప్పేసి ఒక ఫీలింగ్ వచ్చేసింది అనమాట. సో అలాంటి ఒక ఫీలింగ్ లో తన గురూజీని కలవడానికి ఒక నిరాశతో అన్నమాట. సో తన గురూజీని కలవడానికి వెళ్ళాడనమాట. ఇది స్టోరీ, ఒక డైరెక్ట్ సెల్లర్ స్టోరీ. సో వాళ్ళ యొక్క అప్లైన్ దగ్గరికి వెళ్ళినప్పుడు అతను చెప్పిన స్టోరీలో ఏంటి అతను దాని గురించి చెప్తున్నాడంటే, ఓడిపోయిన అనేటువంటి ఫీలింగ్ తో అతనైతే వెళ్ళడం అనేది జరిగిందనమాట. సో ఇప్పుడు ఏ విధంగా కన్జర్వేషన్ స్టార్ట్ అయిందంటే, ఇక్కడ మీరు చూడండి. ఇక్కడ ఆ రాజు అనేటువంటి వ్యక్తి మొత్తం విషయాన్ని వాళ్ళ అప్లైన్ షేర్ చేసుకున్నారు అనమాట. షేర్ చేశారు, మొత్తం పాయింట్ టు పాయింట్ షేర్ చేశారు. ఇలా ఇలా ప్రాబ్లం ఉంది, ఇలా ఇలా ప్రాబ్లం ఉంది అన్ని అని చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళ అప్లైన్కి అర్థమైన విషయం ఏంటంటే, సో ఇది కూడా నాకు ఈరోజు అర్థమైన విషయం యాక్చువల్గా. సో ఏంటి వాళ్ళ అప్లైన్కి అర్థం ఏంటంటే, అతను తప్పు పని చేయడం లేదు యాక్చువల్. తన బిజినెస్ లో గ్రోత్ అవ్వకపోవడానికి కానీ, సేల్స్ రాకపోవడానికి కానీ, టీమ్ క్రియేట్ అవ్వకపోవడానికి కానీ అతను ఏది తప్పుగా చేయట్లేదు. అతను చేసే ప్రతి పని కరెక్ట్ గానే చేస్తున్నారు. అతను టైం కరెక్ట్ గా యూజ్ చేసుకుంటున్నారు, కరెక్ట్ గా ఫీల్డ్కి వెళ్తున్నారు, కరెక్ట్ గా ప్లాన్ చెప్తున్నారు, కరెక్ట్ గా ఫాలో చేస్తున్నారు, అన్ని కరెక్ట్ గా చేస్తున్నారు. బట్ యాక్చువల్గా ఏంటంటే, అతను చేసే పని కరెక్టే, కానీ ఆ సరైన పనిని తప్పు విధానంలో చేస్తున్నారు అనే విషయం అర్థమైంది. చేస్తున్న పని కరెక్టే, కానీ చేసే విధానం అనేది తప్పు. అది ఏంటి ఆ విధానం అంటే, ఆ పర్సన్ ఎంతసేపు అతను ఉండేటువంటి కస్టమర్స్ ని కన్విన్స్ చేసేదానికే ప్రయత్నం చేస్తున్నాడు. నా ప్రొడక్ట్ బాగుంటది, నా ప్రొడక్ట్ ప్లాన్ బాగుంటది, నా కంపెనీ అంటే ఎంతసేపు నా దగ్గర ఉండేటువంటి ప్రొడక్ట్ మీరు కొనుక్కుంటే బాగుంటుంది అనే కన్విన్సింగ్ గా తను 99% కాదు 100% చేస్తున్నాడు. కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమస్య ఏది, దాన్ని ఎలా పరిష్కరించాలి, దానికి ఎలా సహాయం చేయాలి అనేది చేయకుండా తన దగ్గర ఉన్న ప్రొడక్ట్ ను అమ్మడానికే తన ప్రయత్నం చేస్తున్నాడు అనమాట. ఇది చాలా కామన్, మరియు చాలా సులభంగా ఆ తప్పుని మార్చుకునే శక్తి మన దగ్గర అందరి దగ్గర ఉంటది. సో ఇప్పుడు ఇక్కడ ఈ స్టోరీలో మనం ఎట్లా రిలేట్ అవుతుంది అంటే, మనం ఎంతసేపు ఒక వ్యక్తిని జాయిన్ చేయాలా అని మనం ఆలోచిస్తున్నాం కానీ, అసలు ఆ వ్యక్తికి మన బిజినెస్ ద్వారా మన ప్రొడక్ట్ ద్వారా వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళకి కానీ అతనికి కానీ మనం ది బెస్ట్ ఇవ్వగలుగుతున్నాం అనేది మనం ఆలోచించలేకపోతున్నాం. మేబీ మీకు స్టోరీ కనెక్ట్ అయితే మీరు చాలా కూడా మెసేజ్ చేయొచ్చు. మనం ఎంతసేపు ఒక వ్యక్తిని ప్లాన్ చెప్తున్నాం, అతను జాయిన్ అవ్వాలని మనం ఆలోచిస్తున్నాం కానీ, ఎంతసేపు అసలు అతను ఎందుకు జాయిన్ అవ్వాలా, అసలు అతనికి ఏం కావాలా, అసలు అతనికి ఏ విధంగా మనం ఈ బిజినెస్ ద్వారా సహాయం చేయాలా, అసలు అతనుకున్న ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లం మనం ఎట్లా సొల్యూషన్ ఇవ్వాలా అనేది మనం ఎక్కడ ఆలోచించట్లేదు. ఆ స్టోరీ లాగానే మనది కూడా. సో చలో,
అండ్ నెక్స్ట్ వెళ్దాం. ఇది చాలా కామన్ కాబట్టి దాన్ని ఖచ్చితంగా మార్చుకోవచ్చు. అది ఎలా మార్చుకుంటారో చూడండి ఇక్కడ. ఫస్ట్ సెషన్ జరిగింది ఇది. మొదటి సెషన్ అన్నమాట ఇది. ఫస్ట్ సెషన్ ఇలా ఇలా వాళ్ళ అప్లైంది చెప్పిన తర్వాత ఫస్ట్ సెషన్ లో అతనికి ఒక పని ఇచ్చాడు అనమాట. ఎలాంటి పని ఇచ్చాడంటే, నెక్స్ట్ వారం, ఈ రోజు అయిపోయింది కదా, ఈ వారం అంటే ఈ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వారం నుంచి ఏ ప్రోడక్ట్ కూడా నువ్వు అమ్మద్దు. నువ్వు ఏదైతే నా ప్రోడక్ట్ బాగుంటుంది, నా ప్లాన్ బాగుంటుంది, నా కంపెనీలో జాయిన్ అవ్వు, నీ జీవితం మారిపోతుంది, సక్సెస్ అయిపోతావు, కార్ వస్తుంది, ఇల్లు వస్తుంది, డైమండ్ అవుతావు, ఇవన్నీ నువ్వు ఏదైతే చెప్తే ఏం చెప్పొద్దు. కేవలం ఒక 10 మందిని అడుగు. ఏమని అడుగుతావు అంటే, మీ జీవితంలో ఏ సమస్య ఉంది, మీ జీవితంలో మీ ఆరోగ్యంలో ఏ సమస్య ఉంది అని మాత్రం అడుగు, అంతే. ఒక 10 మంది. నీ ప్లాన్ గురించి చెప్పొద్దు, నువ్వు ఏ కంపెనీ చేస్తున్నావు చెప్పొద్దు, నువ్వు నీ ప్రొడక్ట్ గురించి చెప్పొద్దు, ఏం చెప్పొద్దు. జస్ట్ నీ సమస్య ఏముంది మీ జీవితంలో, మీ ఆరోగ్యంలో చెప్పు. జస్ట్ ఈ క్వశ్చన్ మాత్రమే అడుగు. సో అతను జస్ట్ కొద్దిగా కన్ఫ్యూజ్ అయినాడు అనమాట, ఆ విధంగా వాళ్ళ మెంటర్ చెప్పిన తర్వాత. సో ఎందుకంటే ఈ విధంగా మనం ఎట్లా అడుగుతాం మార్కెట్లో అని చెప్పేసి, మన దగ్గర ఉన్న ప్లాన్ ను మన ప్రొడక్ట్ అమ్మేదానికి మనం ప్రయత్నం చేస్తాం, కానీ మీ జీవితం ఎట్లుంది, మీ ఇంట్లో ఆరోగ్యం ఎట్లుంది అని చెప్పేసి మనం ఎందుకు అడుగుతాము? అట్లా యాక్చువల్ అడగాం కదా. కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యాడు అతను. కన్ఫ్యూజ్ అయిన తర్వాత కానీ ఒక 7 days అన్నమాట. సార్, నా నా ప్రొడక్ట్ పరిష్కరించగలిగే సమస్యని ఇది మనతో ఎదుర్కొంటున్నాను అని తెలిసిందనమాట. అంటే ఇక్కడ ఏంటంటే అతను ఎప్పుడైతే తను ఒక ప్రొడక్ట్ ను అమ్మాలని చెప్పేసి ప్రయత్నం చేశాడో, ఆ ప్రయత్నం చేసిన తర్వాత ఈ 10 మందిని ఎప్పుడైతే మీ జీవితంలో ఏ సమస్య ఉంది, ఏ ప్రాబ్లం ఉందని అని చెప్పేటప్పుడు ప్రాసెస్ లో అతనికి 8 మంది పరిచయం అయ్యారనమాట. ఆ పలానా ప్రాబ్లమ్ తో వాళ్ళు ఫేస్ అయ్యేవాళ్ళు. ఎగ్జాంపుల్, షుగర్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, మోకాళ్ళ నొప్పులతో ఉండేవాళ్ళు, కొంతమంది డబ్బులు సంపాదించాలనుకునే వాళ్ళు, కొంతమంది స్టూడెంట్ గా జాబ్ పోయిన వాళ్ళు. సో నిజంగా వాళ్ళ జీవితంలో ఉన్న సమస్యను వాళ్ళు చెప్పుకున్నారు. కొంతమందికి చాలా ఇయర్స్ అయింది మ్యారేజ్, కానీ పిల్లలు అవ్వట్లేదు. వాళ్ళ సమస్యను కొంతమంది చెప్పుకున్నారు. ఇలా 8 మంది. సో అతని ప్లాన్, అతని కంపెనీ గురించి చెప్పడం పక్కన పెట్టేసి మీ సమస్యలు ఏమున్నాయని తెలుసుకోవడం మొదలు పెట్టినప్పుడు అతను 8 మంది అతని కస్టమర్లు పరిచయం అయ్యారు. నాకు పలానా ప్రాబ్లం ఉంది, ఆ పలానా ప్రాబ్లంకి నాకు సొల్యూషన్ కావాలి అని చెప్పేసి. సో అలా చెప్పిన తర్వాత ఏం జరిగిందంటే, రెండో సెషన్ రెండో సెషన్ కి అతన్ని ప్రారంభించడం చెప్పడం జరిగిందనమాట. మొదట సమస్యని పదే పదే చెప్పమనండి అని ఆయన మాటలు. సో ఇప్పుడు మనం ఏదైతే ఒక కస్టమర్ దగ్గర వెళ్తున్నామో, ఇది ఫస్ట్ సెషన్ అయిపోయింది అనమాట. సెకండ్ సెషన్ లో ఇప్పుడు తనతోటి మాట ప్రారంభించండి. సో ఇప్పుడు తనతో మనం మాట్లాడేటప్పుడు ఏం చేస్తున్నామంటే, ఆ పర్సన్ గురించి మొదటి వారి సమస్యని పదే పదే చెప్పమనండి. అంటే వాళ్ళ సమస్య ఏది ఉందో దాన్ని ఎక్కువగా చెప్పేటువంటి ప్రయత్నం చేయండి వాళ్ళ మాటల్లో. వాళ్ళ సమస్య ఏముంది, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, ఏ హాస్పిటల్కి వెళ్ళారు, ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు, ఎంతసేపు వాళ్ళ సమస్య గురించి వాళ్ళ మాటలు ఎత్తి చెప్పేటువంటి ప్రయత్నం ఎక్కువ చేయండి. దాని తర్వాత జస్ట్ దానికి ఒక పరిష్కారం ఉంది, మీ అభిప్రాయం ఏంటి అని చెప్పేసి, మీ అభిప్రాయం ఏంటంటే, నా దగ్గర ఒక ప్రొడక్ట్ ఉంది, ఒక సొల్యూషన్ ఉంది, మీకు కావాలంటే నేను దాన్ని సజెషన్ చేస్తాను, మీకు కావాలంటే మీకు ఆ ప్రొడక్ట్ నేను తెప్పిస్తాను. సో వాళ్ళ సమస్యకి మన దగ్గర పరిష్కారం ఉంది అని చెప్పేసి మనం వాళ్ళతో ఒక సొల్యూషన్ లాగా మాట్లాడాలి. ఆ మాట్లాడిన తర్వాత ఏదో జరుగుతుంది అంటే, ఇక్కడ మొదటి వారంలో సమస్యల గురించి తెలుసుకున్నాడు. రెండో వారంలో ఆ సమస్యలకు సంబంధించిన వాళ్ళ ప్రాబ్లం మొత్తాన్ని తెలుసుకున్నాడు. ఎప్పుడు వాళ్ళు ఆ ప్రాబ్లం వచ్చింది, దానికోసం ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు, దానికోసం ఎన్ని సమస్యలు వచ్చినాయి, వాళ్ళ ఫ్యామిలీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి. సో అది వాళ్ళ ద్వారానే అతను ఎక్కువగా విన్నాడు. విన్న తర్వాత ఇలాంటి దానికి మన దగ్గర మంచి సొల్యూషన్ ఉంది, ఇలాగ మీలాగనే బాధపడేటువంటి వ్యక్తులు మన దగ్గర ఒక 10 మంది దాకా ఉండేవాళ్ళు. ఒక స్టోరీ అన్నమాట. తన అభిప్రాయాన్ని షేర్ చేస్తాడు అక్కడ. ఎగ్జాంపుల్ కిడ్నీ ప్రాబ్లం ఉందనుకోండి. సో నేను ఇదే కిడ్నీ ప్రాబ్లమ్ తో పలానా ప్లేసులో కొంతమంది బాధపడేవాళ్ళు. సో ఆ పలానా వ్యక్తి, పలానా వ్యక్తి, అతను కూడా మీలానే ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం మన దగ్గర మన ప్రొడక్ట్ ఒక 3 నెలలు ఇచ్చిన తర్వాత చాలా అద్భుతంగా రిజల్ట్ వచ్చింది, చాలా బాగా పనిచేసింది. సో నాకు తెలిసి మీరు మీరు ఇన్ని లక్షలు ఖర్చు పెట్టిన తర్వాత ఇలాంటి ఒక మంచి మెడిసిన్ మీరు వాడితే తప్పకుండా మీ ఆరోగ్యం బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ఓకే అంటే ఆ మెడిసిన్ నేను ఖచ్చితంగా ఆన్లైన్ లో గానో లేదంటే మనకు తెలిసిన వ్యక్తుల ద్వారా తెప్పించడం జరుగుతుంది. మీకు కావాలంటే చెప్పండి అని చెప్పేసి ఇక్కడ క్లోజ్ చేశాడు. అలా రెండో వారం మొత్తం మాట్లాడాడు. మొదటి వారం తెలుసుకున్నాడు, రెండో వారం మాట్లాడినాడు. అప్పుడు మూడో వారంలో ఏం జరిగిందంటే, అతనికి 4 సేల్స్ ఒకే వారంలో క్లోజ్ అయ్యాయి. అంటే అతను 3 నెలలు ప్రయత్నం చేస్తే 4 సేల్స్ వచ్చినాయి. ఏ విధంగా? అతని ప్రొడక్ట్ గురించి చెప్పి, అతని ప్లాన్ గురించి చెప్పి, అతని ప్రొడక్ట్ గురించి, అతని ప్లాన్ గురించి, వాళ్ళ సమస్యలు తెలుసుకోకుండా ఇతని గురించి ఇతను చెప్పుకుంటూ పోవడం వల్ల 3 నెలలు చెప్తే 4 సేల్స్ వచ్చినాయి. వాళ్ళ సమస్యలు తెలుసుకొని, వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు వాళ్ళ ద్వారానే విని, అలాంటి సమస్యలకి నా ద్వారా ఒక ప్రొడక్ట్ ఉందని దానికి ఎగ్జాంపుల్ చూపించి,
మీకు కావాలంటే నేను తెప్పిస్తాను, నేను మీకోసం ఇలాంటి ఒక హెల్ప్ చేస్తాను. ఒక మంచి కంపెనీ ఉంది, మంచి ఆయుర్వేద డాక్టర్ ఉన్నారు లోక్నాథ్ సార్, మదనపల్లి మంచి మెడిసిన్ చాలా మంది రికమెండ్ చేస్తానని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్ మనం క్రియేట్ చేసి చెప్పినందుకు, వాళ్ళల్లో ఒక విశ్వాసాన్ని, ఒక నమ్మకాన్ని, ట్రస్ట్ ని మనం బిల్డ్ చేసినందుకు అతనికి నెక్స్ట్ 3వ వారంలోనే 4 సేల్స్ వచ్చినాయి. సో డెఫినెట్లీ మన బిజినెస్ లో ఏముంటుంది, సేల్స్ వస్తే ఖచ్చితంగా సేల్స్ వస్తే భూమి ఉంటది. సో ఒకటే ఒకటే ఒక నెలలో అన్నమాట అతనికి సరే ఆ ఆ 3 వీక్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రాజన్కి ఒక కాల్ వచ్చింది అనమాట, రాత్రి 10 గంటలకి అనమాట. 10 గంటల కాల్ ఏమొచ్చిందంటే, వాళ్ళు అప్లైంతో మాట్లాడుతున్నారు అనమాట. రాజన్ ఈ 3 వారాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత 4వ వారం అయిపోతుంది, క్లోజ్ అయిపోతుంది, వీక్ మంత్ మొత్తం క్లోజ్ అయిపోతుంది. మంత్ మొత్తం క్లోజ్ అయిపోయిన తర్వాత చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి ఈ స్టోరీని. మొదటి వారంలో అతను సమస్యలు ఏమున్నాయని చెప్పేసి తెలుసుకున్నాడు. 2వ వారంలో వాళ్ళ అభిప్రాయం తెలుసుకొని ఒక పరిష్కారాన్ని నా దగ్గర ఉందని చెప్పాడు. అండ్ 3వ వారంలో 4 సేల్స్ రావడం స్టార్ట్ అయ్యింది. కొంతమంది చెప్పిన వాళ్ళలో ఒక ఇద్దరు, ముగ్గురు, నలుగురు సేల్స్ రావడం స్టార్ట్ అయినాయి. ఎస్, నాకు తెప్పించండి, మంచి ప్రోడక్ట్ అయితే బాగుంటుంది చెప్పండి అని చెప్పేసి. అండ్ 4వ వారం కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ అప్లైన్ కి కాల్ చేసినారు, వాళ్ళ మా గురించికి కాల్ చేసినారు. రాత్రి 10 గంటలకు కాల్ చేసినాడు. సార్, ఈ రోజు నాకు చాలా పెద్ద సేల్ వచ్చిందని చెప్పాడు. ఈ రోజు నాకు చాలా పెద్ద సేల్ వచ్చింది. ఎంత పెద్ద సేల్ అంటే నా జీవితం ఇప్పటిదాకా అంత పెద్ద సేల్ రాలేదు. సో నేను 2 సంవత్సరాలు బిజినెస్ స్టార్ట్ చేసిన దానికి అతి పెద్ద ఆర్డర్ అన్నమాట. ఎంత ఆర్డర్ విలువ అంటే 18,000. అది కూడా ఆ ఇంటికి వచ్చి చెప్తాను సార్, ఇంట్లో వాళ్ళు కూడా ఉన్నారు అని తెలిసి అది ఇప్పటికి డీల్ రాదు. ఒకసారి గెలిచాడు, ఇంతకు ముందు కూడా చాలా సార్లు ఓడిపోయాడు. సో యాక్చువల్గా తన ఫీలింగ్ ఏంటంటే, ఒకే ఫ్యామిలీ నుంచే 18,000 రూపాయలు ఆర్డర్ వచ్చింది అనమాట. సో ఇది ఇది జస్ట్ ఒక డీల్ కాదనమాట. ఎందుకంటే ఇప్పటిదాకా అతను చాలా సార్లు ఓడిపోయినాడు. ద ఫస్ట్ టైం 18,000 రూపాయలు అతను ఆర్డర్ తీసుకున్నప్పుడు అతను ఎన్ని సార్లు అయితే ఓడిపోయినాడో దానికి సంబంధించిన ఒక్కసారి తన మనసులో గట్టి ఫీలింగ్, ఎస్ నేను గెలిచాను అనే ఫీలింగ్ అతను రావడం జరిగింది. ఇలాంటి ప్రాసెస్ లో అతను ఇలాంటి ప్రాసెస్ అతను వెళ్ళిన తర్వాత ఇలాంటి ప్రాసెస్ అతను వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఏం జరిగింది, ఒక 12 నెలలు చూసుకుంటే ఇదే విధంగా ఇదే ప్రాసెస్ లో అతను ఏదైతే చేశాడో అతని టీం దగ్గర అదే చేయించాడు, సేమ్ డూప్లికేషన్. అతను వచ్చే వాళ్ళకి అదే చేసుకుంటూ వెళ్ళాడు. 12 నెలల తర్వాత తన ఆదాయం నెలకి ఎంత వచ్చిందంటే 65,000 రావడం స్టార్ట్ అయింది. 12 నెలల తర్వాత వాళ్ళ మెంటర్ చెప్పిన తర్వాత నుంచి ఎవ్రీ వీక్ ఇలానే అతను చెప్తా పోయినాడు. వచ్చే వాళ్ళ దగ్గర చెప్పించుకుంటూ పోయినాడు. మీ ప్రాబ్లం ఏముందండి, వాళ్ళ సమస్య ఎన్ని రోజుల నుంచి బాధపడుతున్నారండి, దానికి మన దగ్గర మంచి ఆయుర్వేద డాక్టర్ లోక్నాథ్ గారు మంచి మెడిసిన్ రికమెండ్ చేసినాడు, మంచి మెడిసిన్ ఉందండి మన దగ్గర, మీకు ఏమైనా కావాలంటే సార్తో మాట్లాడేసి చూపిస్తాను చెప్పండి. అలా చెప్పుకుంటూ వెళ్ళడం ద్వారానే అతను 18 మంది టీము తయారు చేయగలిగాడు. ఓన్లీ 18 మందినే. ఎన్ని నెలల్లో? 12 నెలలు. 12 నెలల్లో 18 మంది టీం తయారు చేయగలిగినారు. అందులో వాళ్ళ మొదటి లీడర్ ఎవరైతే ఉన్నారో నరేష్ సార్ లాంటి వాళ్ళు, మన దేవరాజ్ సార్ కింద రామ్ సార్ లాంటి వాళ్ళు, మన టీం లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో 18 మందిలో మొదటి వ్యక్తి 22,000 రూపాయలు ఇన్కమ్ అతను కూడా సంపాదించుకోవడం జరిగింది. అండ్ ఎవరైతే రాజన్ ఉన్నాడో, స్టోరీలో ఉన్నటువంటి ఒక పర్సన్, తన జీవితంలో మొదటిసారి అన్నమాట భయపడం గాని జరగలేదు, చాలా నమ్మకంతో ఉన్నాడు అన్నమాట ఈ 12 నెలల తర్వాత. సో అంతకుముందు భయపడుతూ బిజినెస్ బిల్డ్ చేసినాడు. సో ఎప్పుడైతే అతనికి ఇన్కమ్ రావడం స్టార్ట్ అయిందో, టీంలో ఇన్కమ్ రావడం స్టార్ట్ అయిందో, సేల్స్ స్టార్ట్ అయినాయో, అప్పుడు ఒక బలమైన నమ్మకం వచ్చింది. మనం పనిచేస్తున్నది సేల్స్ లో. మనం అన్ని సినిమాలు చూస్తున్నాం, మార్కెట్ గురించి అంతా మనం చూస్తున్నాం. సేల్స్ కోసం పరిగెత్తకూడదు, సేల్స్ ను పట్టుకురావాలి. ఇంత చిన్న లాజిక్ ని మన లోక్నాథ్ సార్ టీమ్ లో మనం చాలా రోజుల నుంచి మిస్ అయిపోతున్నామని నాకు సార్ అనిపించింది అనమాట ఈ స్టోరీ మొత్తం అంత తిన్న తర్వాత. మనం ఒక సేల్స్ కోసం మనం పరిగెడుతున్నాం. యాక్చువల్గా సేల్స్ ఎప్పుడు అట్రాక్ట్ ఈ సేల్స్ గురించి ఈ రోజు ఆల్మోస్ట్ ఒక 6 గంటలు రిగార్డింగ్ సేల్స్ గురించే చదివిన. సేల్స్ గురించి ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది ఏడబ్ల్యూపిఎల్ లో నార్త్ ఇండియాలో ఇంత పెద్ద బిజినెస్ బిల్డ్ అయినాయి, ఇంత పెద్ద బిజినెస్ బిల్డ్ అయిపోయినాయి. సౌత్ ఇండియాలో అట్లాంటి బిజినెస్ బిల్డ్ చేయాలంటే ఎట్లా చేయాలా? లీడర్ల కోసం పరిగెత్తాలా, టీముల కోసం పరిగెత్తాలా, మీటింగ్లు ట్రైనింగ్లు పెట్టాలా, ఎట్లా చేయాలని చెప్పేసి ఈ స్టోరీ మా మెంటర్ ద్వారా నేను కూడా కాల్ చేసినప్పుడు అర్థమైందనమాట. మనం సేల్స్ కోసం పరిగెత్తకూడదు, సేల్స్ ని అట్రాక్ట్ చేయాలంటే వాళ్ళ సమస్యను తెలుసుకోవాలి. అలా ప్రతి ఒక్కరింట్లో సమస్య ఉంది, ఇక్కడ ప్రతి ఇంట్లో సమస్య ఉంది. కానీ ఆ సమస్యకి నా దగ్గర ప్రొడక్ట్ ఉందిరా కొనండిరా బాబు అని చెప్పేసి మనం వెళ్తున్నాం. అలా వెళ్ళడం తప్పు. ఎందుకు తప్పు అంటే సేల్స్ లో ఎప్పుడు కూడా
మన ప్రొడక్ట్ అమ్మే ప్రయత్నం చేయకూడదు. వాళ్ళకు సొల్యూషన్ సాయం చేసే ప్రయత్నం లాగానే కనపడాలి. ఎందుకంటే జనాలు నేను వాళ్ళు చెప్పిన ప్రొడక్ట్ కొనుక్కుంటే నా ద్వారా ఎంత లాభం వచ్చేస్తుందని చెప్పేసి వాళ్ళు డైనమాలో ఉంటారు. నా ద్వారా డబ్బులు వచ్చేస్తాయని చెప్పేసి ఒక పరిశానలో ఉంటారు వాళ్ళు. సో కాబట్టి వాళ్ళకి సాయం చేస్తున్న మైండ్ సెటే బిల్డ్ అవ్వాలి ఆ పర్సన్‌కి అక్కడ. అప్పుడే ఆ పర్సన్ ప్రాపర్‌గా నిలబడగలుగుతాడు. అండ్ ఏదైతే ఈ ప్రాసెస్ అంతా జరిగింది ఇది సిస్టమ్ వల్ల జరగలేదు. అతను సెల్ఫ్ ఎగ్జిక్యూషన్ వల్ల జరిగిందన్నమాట. అండ్ ఇంకొకటి ముఖ్యమైనది ఒక డైరెక్షన్ వల్ల జరిగింది. ఒక డైరెక్షన్ వల్ల. వాళ్ళ మెంటర్, వాళ్ళ అప్లైన్ ఇలా చెయ్యి అని చెప్తే అతను అలానే చేసినారు కాబట్టి డైరెక్షన్ వల్ల జరిగింది డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనేది. ఈరోజు మన టీంలో 11 మంది ఉన్నారు కదా! ఈ 11 మందిలో యాక్చువల్‌గా నేను బిజినెస్ స్టార్ట్ చేసి చాలా రోజులయింది. ఆల్‌మోస్ట్ ఎన్ని రోజులయింది? ఆల్‌మోస్ట్ 4 నెలల పైన కంప్లీట్ అయింది. ఇప్పటిదాకా డైరెక్ట్ సేల్ మన ప్రొడక్ట్ ఒక రెండో, మూడో, నాలుగో నేను కూడా వాడాను. ఏడబ్ల్యూపీ కంపెనీ సంబంధించిన ప్రొడక్ట్‌లు వాడాను. కానీ ఏడబ్ల్యూపీలో చాలా ప్రొడక్ట్‌లున్నాయి మన డైలీ లైఫ్‌లో వాడేటివి. చాలా ప్రొడక్ట్‌లున్నాయి. ఎంతమంది వాడుతున్నారు ఇప్పటిదాకా చాలా ప్రొడక్ట్‌లు? ఎవరు వాడట్ల. ఎంతసేపు జాయిన్ చేయాలా, జాయిన్ చేయాలా, జాయిన్ చేయాలా అని పరిగెడుతున్నాం. కనీసం మనకి ఇంట్లో కావాల్సిన మసాలా ఐటెమ్స్ ఎన్నున్నాయి మన దగ్గర. ఎవరైనా ఒక్కసారి ఈ ఒక్క ప్రొడక్ట్ ఏమైనా ఆర్డర్ పెట్టినామా? పెట్టలా. మన ప్రొడక్ట్‌ని మనమే వాడలా. మనం ఎంతసేపు జాయిన్ చేయాలా, జాయిన్ చేయాలా, జాయిన్ చేయాలా. ఫస్ట్ టైము నేను చాలా రోజుల నుంచి ఒక ప్రొడక్ట్ వాడదాం అనుకుంటున్నా. కానీ ప్రొడక్ట్‌లు వాడట్లే. మీకు కనపడుతుంది కదా ఇక్కడ. నరేష్ సార్ దగ్గర తీసుకున్న ఈ ప్రొడక్ట్ మొన్న లాస్ట్ టైమ్ ఆర్డర్ పెట్టి విటమిన్ సి ఫేస్ వాష్. అసలు ఈ ఫేస్ వాష్ వాడిన తర్వాత నేను షాక్ అయిపోయినట్లే. అరే బాబు! ఎంత బాగుందేందిరా బాబు ప్రొడక్ట్ ఇదని చెప్పేసి. అంత ముందు వరకు ప్రొడక్ట్ బాగుంది, ప్రొడక్ట్ బాగుంది, ప్రొడక్ట్ బాగుందని నాకు తెలుసు. మీకు కూడా తెలుసు. కానీ ఈ ప్రొడక్ట్ కంపెనీలో ఉందని తెలుసు. చూపిస్తున్నా రోజు క్యాటలాగ్‌లో చూపిస్తున్నా. వాళ్ళకి చెప్తున్నా, వీళ్ళకి చెప్తున్నా. కానీ దీన్ని ఇప్పటిదాకా నేను వాడలా. దీని పవర్ ఏందో నాకు ఇప్పటిదాకా తెలియలేదు. అబ్బా! ఒక్కసారి దీన్ని మార్నింగ్ వాడిన. జస్ట్ నిన్ననే తీసుకున్నా అదే సార్ దగ్గర నుంచి. జస్ట్ మార్నింగ్ వాడినా అంతే. మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాడినా. ఏం ఫీలింగ్ వచ్చింది అసలు ఫేస్ వాష్ వాడిన తర్వాత? ఏం ప్రొడక్ట్ రా బాబు ఇది? నేను ఎంఆర్‌పీకే అమ్మొచ్చు నిజంగానే. అంటే నేను దీని మీద నరేష్ సార్ వాళ్ళతో ఎప్పుడు డిస్కస్ చేస్తాను. సార్ డీపీకి అమ్మాలి ఎంఆర్‌పీ. అరే ఎంఆర్‌పీకి సీదా అమ్మొచ్చు దీన్ని. ఎంఆర్‌పీకి సీదా సీదా. ఒక అద్భుతమైన ప్రొడక్ట్ ప్రైస్ వాల్యూ అవ్వదు. రిజల్ట్ వాల్యూ చేస్తది. ఈ వాల్యూ. సో, ఇక్కడ నేను చెప్పాలనుకున్న పాయింట్ కూడా ఏంటంటే మీకిక్కడ ఏడబ్ల్యూపీలో మనం ప్రొడక్ట్‌లు అమ్మేదానికి ప్రయత్నం చేస్తున్నాం అందరం గూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని మనం వాడితే మనం వాళ్ళని అట్రాక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు నేనున్న ప్లేస్‌లో నేను దీన్ని వాడినానని చెప్పి జస్ట్ చూపిస్తే అసలు బిజినెస్ స్టార్ట్ అయిపోతది. మనం ఫస్ట్ ప్రొడక్ట్‌ని వాడాలి సార్ బిజినెస్‌లో. మన ఏడబ్ల్యూపీ బిజినెస్ గ్రోత్ అవ్వాలంటే మన దగ్గర రిజల్ట్ రావాలంటే ముందు మనం వాడాల. ముందు మనమే వాడాల. ఏడబ్ల్యూపీలో బ్రౌచర్‌లో ఏదైతే ఉందో దాంట్లో మీకు కావాల్సిన సోపు, మీకు కావాల్సిన పేస్ట్, మీకు కావాల్సిన ఫేస్ వాష్, సిరము అంటే చిన్న చిన్న ప్రొడక్ట్‌లు ఒక 200, 300 ఉండే ప్రొడక్ట్‌లు ఏవైతే ఉన్నాయో అన్నిటిని ఆర్డర్ పెట్టండి. ఒక 5,000 అవుతదో, 10,000 అవుతదో మొత్తం టీమ్ అంతా కలిపి ఒకరి మీదనే ఆర్డర్ పెట్టండి. లేదా రీపర్చేస్‌ని ఆర్డర్ పెట్టండి. బట్ ఖచ్చితంగా వాడండి. అండ్ మళ్ళీ మన స్టోరీలోకి పోదాం. రాజన్ స్టోరీలోకి. ఏం రా నెక్స్ట్ స్టోరీలో ఏం జరిగింది? వాళ్ళ అప్లైన్ చెప్పినట్టు 12 నెలలు పనిచేసినాడు. నెలకు రూ. 65,000 ఇన్కమ్ వచ్చింది. రూ. 18,000 టీమ్ వచ్చింది. అంటే 2 సంవత్సరాలు 3 కంపెనీలు చేసి ఫెయిల్ అయిపోయినాడు. నెలకు 8,000 ఇన్కమ్ వస్తుంది. కానీ వాళ్ళు అప్లైన్ చెప్పినట్టు పని చేస్తే 12 నెలల తర్వాత 12 నెలల ఇన్కమ్ రూ. 65,000 వచ్చింది. 18 మంది టీమ్ వచ్చింది. 22,000 ఎక్కువ టీమ్ రాలేదు. 18 మంది టీమ్ వచ్చినారు. 18 మందే. 18 మంది నుంచి రూ. 60,000 ఇన్కమ్ వచ్చింది. ఎందుకు? బిజినెస్ జరుగుతుందక్కడ. పుష్ జరగట్ల. అంటే ఇక్కడ నెక్స్ట్ ఏం జరిగిందంటే అక్కడ చూద్దాం స్టోరీ. ఒక డైరెక్షన్ వల్ల అక్కడ ఏం జరిగిందంటే, ఒక డైరెక్షన్ వల్ల అక్కడ ఏం జరిగిందంటే రాజన్ ఒక్కసారి మనం అక్కడ చూస్తే రాజన్ మరి ఫెయిల్ అయ్యే రాజన్ మధ్య తేడా ఏముంది? ఇది మనకు మెయిన్ ఇంపార్టెంట్. ఇది మనకు మెయిన్. నార్మల్ లోకనాథం సారు, ఫెయిల్ అయిన లోకనాథం సార్ మధ్య తేడా ఏముంది? నార్మల్ నరేష్ సారు, ఫెయిల్ అయిన నరేష్ సార్ మధ్య తేడా ఏముంది? నార్మల్ దేవరాజ్ సారు, ఫెయిల్ అయిన దేవరాజ్ సార్ మధ్యలో తేడా ఏమి? తేడా ఏమీ లేదు. జస్ట్ అప్రోచ్ అయ్యే విధానం మాత్రమే తేడా ఉంది. అదే వ్యక్తే, అదే కంపెనీనే, అదే ప్లానే, అదే ప్రొడక్టే అన్నీ సేమే. కానీ తేడా ఏమొచ్చిందంటే ఇక్కడ అతను అప్రోచ్ అయ్యే విధానం ఒక్కటి మారింది అంతే. ఏం మారింది? ఎంతసేపు నాతో జాయిన్ అవ్వాలా, నా ప్రొడక్ట్ కొనాలా అనేది ఇంతకు ముందు ఉన్నింది. మొదటి రూల్.
ఎంతసేపు వెళ్ళు, ప్లాన్ బాగుంది, కంపెనీ బాగుంది, ఆల్రెడీ బాగున్నాడు, ఈ అచీవర్ బాగుంది, ఈ సిస్టమ్ బాగుంది, మా దగ్గర ఈ స్టోన్ డాక్ ఉంది, అద్భుతంగా ఉంది ప్రోడక్ట్, అది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, ఇదే చేసినాం అంతా మనం ఇక్కడ. కానీ ఫెయిల్ అవని వ్యక్తి ఏం చేసినాడు అక్కడ? మీ దగ్గర సమస్యలు ఏమున్నాయి సార్, మీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, రిలేటివ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంట్లో ఎంతమంది ఉన్నారు, సమస్యలు అంతా బాగుంది, ఆరోగ్యం అంతా బాగుంది, ఇన్కమ్ ఎంత అవసరం ఉంది, ఏ కంపెనీలు చేస్తున్నారు, జాబ్ ఎంత ఉంది, ఇన్కమ్ ఎంత ఉంది, పార్ట్ టైం చేస్తున్నారా, ఫుల్ టైం చేస్తున్నారు, అతని గురించి తెలుసుకున్నాడు ఫస్ట్. అతనికి ఏమైనా రిక్వైర్మెంట్ ఉందా లేదా, అతను మనం ఏమైనా హెల్ప్ చేయించా లేదా. ఇక్కడ ప్రాబ్లం లేని వ్యక్తులు ఎవరూ లేరు. ఏమైనా ప్రాబ్లం లేకపోయినా సరే మన దగ్గర మసాలా ఐటమ్స్ అంటే ప్రతి ఒక్క వ్యక్తి వాడచ్చు. అంటే మనం ఒక ప్రొడక్ట్ ని సొల్యూషన్ లాగానే చెప్పగలగాలి కానీ అమ్మే విధంగా మనం అతనికి ప్రయత్నం చేయకూడదు. దీని గురించి అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను. అంటే మన ప్రొడక్ట్ ని అమ్మే ప్రయత్నం చేయకూడదు, వాళ్ళ సమస్యను తెలుసుకొని దానికి ప్రొడక్ట్ రికమెండ్ చేయాలా. ఇది సింపుల్ ఫార్ములా. అండ్ రెండవది, మన దగ్గర ఎంత పవర్ఫుల్ ఫీచర్స్ ఉన్నాయని మనం చెప్పకూడదు మన ప్రొడక్ట్ గురించి. వాళ్ళ సమస్యలుగా ఏ విధంగా పరిష్కారం అవుతుందనే చెప్పాలి. ఎగ్జాంపుల్ రిజల్ట్ చూపించి చెప్పాలి. మనం ఎక్కువ మాట్లాడకూడదు, వాళ్ళ సమస్యల గురించి, వాళ్ళు చెప్పే మాటల గురించి ఎక్కువ వినే ప్రయత్నం చేయాలి. ఇంతకు ముందు అదే చేసేవాడు అతను. అతని కంపెనీ గురించి, అతని ప్లాన్ గురించి, దాని గురించి ఎక్కువ చెప్పేవాడు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వినడం ఎక్కువ మొదలు పెట్టినాడు. వాళ్ళు ఎంత డబ్బులు ఖర్చు పెట్టినారు, ఏం చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు, మొత్తం వాళ్ళ గురించి వాళ్ళు విని 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 ఎక్కువ వింటున్నాడు. అండ్ ఇంతకుముందు ఎక్కువ ఓపిక లేదు. ఒకసారి చెప్తే, రెండు సార్లు చెప్పి, మూడు సార్లు చెప్తే, నాలుగోసారి చెప్పేవాడు కాదు, ఫాలోఅప్ చేసేవాడు కాదు. ఏం వాళ్ళ ఒకసారి చెప్పినాం, రెండు సార్లు చెప్పినాం, ఒక నాలుగు సార్లు చెప్పినాం, ఒక వారం చెప్పినాము. వాళ్ళకి ఇష్టం లేకపోతే మనం ఏం చేస్తాము? మన కోసం బిజినెస్ చేస్తున్నాం, వాళ్ళ కోసం బిజినెస్ చేస్తున్నామా? వాళ్ళ ప్రొడక్ట్ కావాలంటే కొనుక్కుంటారు, లేదంటే వదిలేస్తారు. దానికి ఏముంది? పేషెన్స్ లేదనమాట మైండ్ సెట్ ముందు వ్యక్తికి. కానీ ఇప్పుడు ఇంకొకసారి ప్రయత్నం చేద్దాం, ఇంకోసారి మాట్లాడదాం, ఇంకోసారి మాట్లాడదాం, అతను వచ్చేదాకా మాట్లాడదాం, అతను వచ్చేదాకా మాట్లాడదాం. సో ఇదే ఆ వ్యక్తికి, ఇంతకు ముందుండే వ్యక్తికి, అండ్ లైక్ ఫెయిల్ అయిన వ్యక్తికి, 2 సంవత్సరాలు 3 కంపెనీలు ఫెయిల్ అయిపోయి నెలకు 8,000 రూపాయలు సంపాదించే వ్యక్తికి, వాళ్ళు అప్లై చెప్పినట్టు విని 12 నెలల్లో 18 మంది టీం ద్వారానే 65,000 రూపాయలు ఇన్కమ్ తీసుకునే వ్యక్తి మధ్య తేడా ఏంటంటే ఇదే తేడా. అతను అప్రోచ్ అయ్యే విధానం మారింది, ప్రతిదీ మారింది, డైరెక్షన్ మారిపోయింది, దిశ మారిపోయింది, అన్నీ మారిపోయినాయి, ఆటోమేటిక్ గా మారిపోయింది. ఏడబ్ల్యూపీల కంపెనీ ఎందుకు సౌత్ ఇండియన్ ఇంత పెద్దగా క్రియేట్ అయిందంటే కారణం ఇదే. సమస్యల మీద పనిచేస్తున్నారు, సమస్యల మీద పనిచేస్తున్నారు. బ్రాండ్ ఎప్పుడు బిల్డ్ అవుతుంది అంటే జనాలకు ఉపయోగపడినప్పుడు అది బ్రాండ్ గా బిల్డ్ అవుతుంది. మన కంపెనీ పవర్ఫుల్ అని ఎప్పుడు తెలుస్తుంది అంటే ఆ ప్రొడక్ట్ వాడి రిజల్ట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ బ్రాండ్ బిల్డ్ అవుతుంది. సో ఇక్కడ మనం ప్రయత్నం చేయాల్సింది జాయిన్ చేయించడానికి కాదు, మన ప్రొడక్ట్ రికమెండ్ చేయడానికి. అండ్ నెక్స్ట్ ఇంకేమైనా స్టోరీ చూద్దాం. సో ఇక్కడ మీరు కూడా రాజన్ లాంటి వాళ్ళు, సార్ మీరు కూడా రాజన్ లాగా మీ జీవితంలో కొన్ని సమస్యలు అనుభవిస్తుంటారు అనమాట. ఖచ్చితంగా అనుభవిస్తున్నాం సార్. చాలా మంది సమస్యలు అవే ఉన్నాయి ఇక్కడ, రాజన్ లాగానే. 3 ఏళ్ళ నుంచి పని చేస్తున్నాం, 4 ఏళ్ళ నుంచి పని చేస్తున్నాం, ఇంట్లో ఫ్యామిలీ ప్రెజర్స్ ఉన్నాయి, ఇప్పటిదాకా సరిగా కారు కొనలేదు, మంచి బైక్ లేదు, రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా దెబ్బలు పడ్డాయి ఇప్పటికే. అలాంటి ప్రాబ్లమ్స్ ఇక్కడ ఉన్నాం. సో ఖచ్చితంగా మీరు ఆగండి. ఇక్కడ నుంచి ఏడబ్ల్యూపీఎల్ మంచి కంపెనీలు ఉన్నాం. సో అప్రోచ్ అయ్యే విధానాన్ని, ఏదైతే మన దగ్గర లోపం ఉందో, మన దగ్గర బిజినెస్ జరగట్లేదు అంటే మన దగ్గర లోపం ఉంది, ఆ లోపం ఏంటిది మనం కనుక్కోవాలి. ఇక్కడ సమస్య ఎక్కువ ఏముండదు, చిన్న సమస్య ఉంటది. ఆ చిన్న సమస్యకి చిన్న మార్పు చేసుకుంటే అదే అన్ని మారిపోతాయి ఆటోమేటిక్ గా. చిన్న సమస్య కరెక్ట్ గా పనిచేస్తున్నాం, చిన్న మార్పు చేసుకుంటే మొత్తం మారిపోతుంది. జస్ట్ డైరెక్షన్, జస్ట్ డైరెక్షన్. నరేష్ సార్ చెప్పింది 100% కరెక్ట్. గత 2-3 రోజుల నుంచి నరేష్ సార్ డిస్కస్ చేస్తున్న పాయింట్ కరెక్ట్ యాక్చువల్లీ. ఏంటి? ప్రొడక్ట్ రికమెండ్ చేస్తే ఆటోమేటిక్ బిజినెస్ వెళ్ళిపోతుంది, ఆటోమేటిక్ రిజల్ట్ వస్తుంది, ఆటోమేటిక్ బిజినెస్ వెళ్తుంది, ఆటోమేటిక్ వెళ్తుంది. మనం వెంటబడకూడదు. మనం వెంటబడాలంటే ముందు మనం మన ప్రొడక్ట్ మీద పని చేయాలి. కరెక్ట్. సో ఇది ఈ స్టోరీ అనమాట. సో ఈ స్టోరీలో మనం నేర్చుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటంటే, మనం మన బిజినెస్ ని పెంచాలంటే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ని మనం నేర్చుకోవాలి మొదట. అంటే అది కంపల్సరీ సేల్స్ గురించి, స్కిల్స్ గురించి నేర్చుకోవాలి. సేల్స్ స్కిల్స్ నేర్చుకోకుండా మనం దందాలో సక్సెస్ అవ్వాలంటే అవ్వలేదు. మీకు డబ్బులు సరిగా రావట్లేదన్నా,
మీ టీమ్ మీరు బిల్డ్ చేయలేకపోతున్నారన్నా, మీరు ఇన్కమ్ తీసుకోలేకపోతున్నారన్నా, మీ దగ్గర 10 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉంది కానీ మీ దగ్గర 10 మంది టీమ్ లేదన్నా, మా దగ్గర ఏ ప్రాబ్లమ్ అన్నా ఏదైనా ఉన్నీలేండి. సేల్స్ గురించి, స్కిల్స్ గురించి మనం లేకపోయినాం కాబట్టే ఈ విధంగా ఉన్నాం. నార్మల్‌గా ఒక బెచ్చం ఎత్తుకునే వ్యక్తి 5,000-10,000 రూపాయలు సంపాదిస్తాడు. అదే స్కిల్స్ నేర్చుకున్న వ్యక్తి రూ. 1,00,000 సంపాదిస్తాడు. ఏ విధంగా సంపాదిస్తారు? నార్మల్‌గా ఉండేటువంటి వ్యక్తి రోడ్ల మీద అడుక్కుంటాడు. రూ. 5, రూ. 10 నార్మల్‌గా చిల్లరేసి. అదే స్కిల్ ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు? మంచి టెంపుల్స్ దగ్గరికి పోతాడు. పెద్ద పెద్ద టెంపుల్ దగ్గరికి. తిరుమలకి పోతాడు. అరుణాచలం పోతాడు. మంచి మంచి టెంపుల్ దగ్గర ఎందుకెళ్తారు అక్కడికి? క్రౌడ్ ఎక్కువ ఉంటదక్కడ. కొత్త కొత్త కస్టమర్‌లొస్తారక్కడికి. ఒక్కొక్కరు 100, 200 కూడా వేసేవాళ్ళు ఉంటారక్కడ. అదే మన రోడ్ల మీద ఎంతేస్తారు చిల్లర? రూ. 2, రూ. 3 ఏస్తారు. అంటే ఆ ప్లేస్‌ని మార్చుకున్నాడు. దానికి తగ్గట్టు స్కిల్స్‌ని మార్చుకున్నాడు. సో, ఇక్కడేంటంటే మనం చేసే బిజినెస్ అయితే ఒకటే. కానీ ప్లేస్‌ని బట్టి, పర్సన్‌ని బట్టి, సేల్స్‌ని బట్టి, సైకాలజీని బట్టి స్కిల్స్ ఆటోమేటిక్‌గా మారిపోతాయన్నమాట. ఇది మీ అందరితో ఈరోజు షేర్ చేయాల్సనుకున్నటువంటి స్టోరీ అన్నమాట. ఐ థింక్ ఇది అందరికి కూడా కనెక్ట్ అయితుందని